ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ దశాబ్దాలుగా అణుశక్తి ఆయుధ రంగంలో తమ ఆధిపత్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మూడు దేశాల అణు కార్యక్రమాలు వివాదాస్పదమవుతున్నాయి, అంతర్జాతీయ ఒత్తిళ్లకు కేంద్రంగా ఉన్నాయి. అయితే అమెరికా ఇరాక్ అణు కార్యక్రమాలను ఆదిలోనే తుంచేసింది. సద్దాం హుస్సేన్ను చంపడంతో పాటు అక్కడి ప్రభుత్వాన్ని మార్చడం, అమెరికా సైనిక చర్యలతో ఇరాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తి చిన్నాభిన్నమైంది. దీంతో అణ్వాయుధం తయారు చేయాలన్న ఇరాక్ కల చెదిరిపోయింది. ఇక ఇటీవలి పరిణామాలు ఇరాక్, పాకిస్తాన్ దేశాలు అణు ఆశలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం 2015లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అయితే 2018లో యునైటెడ్ స్టేట్స్ ఈ ఒప్పందం నుంచి వైదొలగడం, కఠిన ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్ అణు కార్యక్రమం తీవ్రత ఒత్తిడికి ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒడంబడికలలో విశ్వాసం కోల్పోవడం వల్ల ఇరాన్ అణు ఆంక్షలు దెబ్బతిన్నాయి. ఇటీవలి చర్చలు JCPOAని పునరుద్ధరించడంలో విఫలమవడం, ఇజ్రాయెల్ నుంచి సైనిక ఒత్తిడి ఇరాన్కు మరింత ఇరుకున పెట్టాయి. పాకిస్తాన్ 1998లో అణు పరీక్షలు నిర్వహించి అణు శక్తి దేశంగా గుర్తింపు పొందింది. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయ ఆంక్షల భయం పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీస్తున్నాయి. అణు ఆయుధాలు నిర్వహణ, ఆధునికీకరణ, అవసరమైన ఆర్థిక వనరులు కొరవడడం, చైనాపై ఆధారపడడం పాకిస్తాన్ని ఒక గండిలో పడేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి నిరంతరం పరిశీలన, భారత్తో ఉద్రిక్తతలు ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇరాన్, పాకిస్తాన్ అణు కార్యక్రమాలు విఫలం కావడం దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతంలో శక్తి సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఇరాన్ విషయంలో అణు కార్యక్రమం ఆగిపోవడం ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలకు వ్యూహాత్మక ప్రయోజనం కల్పిస్తుంది. పాకిస్తాన్ విషయంలో అణు ఆయుధాల ఆధునికీకరణలో వెనుకబడడం భారత్తో రక్షణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ రెండు దేశాలు తమ అణు ఆంక్షలను కొనసాగించాలంటే ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ సహకారం కీలకం. పహల్గాం ఉగ్రదాడిని ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో 9 ఉగ్రస్థావరాలతో పాటు 11 ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. కిరాణా హిల్స్లోని పాకిస్తాన్ అణు మానిటరింగ్ సిస్టమ్ దెబ్బతింది. నూర్ఖాన్ ఎయిర్ బేస్పై దాడితో అమెరికాకు నష్టం జరిగింది. ఈ దేశాలు తమ అణు ఆకాంక్షలను సాకారం చేసుకోవాలంటే దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరచడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశాలు అణు కలలు అంతర్జాతీయ ఒత్తిళ్ల నీడలో కమిలిపోతున్నాయి.